వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఏపీలో ఉద్యోగ సంఘాలు రెండుగా విడిపోయాయా అనేటువంటి ఒక అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆయన ఇటీవల చాలా బహిరంగ వేదికల మీద మేము ఉద్యమం చేయబోతున్నాము, ప్రభుత్వం మా డిమాండ్లు పట్టించుకోవట్లేదు, ఇక త్వరలో ఉద్యమ భేరీ మోగుతుంది, ఆల్రెడీ సన్నాహక సభలు అవన్నీ కూడా పెట్టుకుంటున్నాము, అందరినీ కలుస్తున్నాము అని చెప్పేసి ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం మీద చేశారు. అలాగే ఉద్యోగులను కూడా సమాయత్తం చేశారు ఉద్యమానికి. ఇంకేముంది, ఏ క్షణంలో అయినా ఉద్యోగులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తారు అన్నంత స్థాయికి ఆయన తీసుకెళ్ళడం జరిగింది. అయితే తాజాగా ఆయన తాత్కాలిక విరామం అనేటువంటిది ప్రకటించారు. అయితే మరోవైపు ఏపీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అలాగే మాజీ జేఏసీ అధ్యక్షుడు అయినటువంటి కాకర్ల వెంకటరామరెడ్డి ఇటీవలే చంద్రన్న బోడిగుండు పథకం అంటూ కూడా వాళ్ళంతా గుండు గీయించుకుని కొంతమంది ఉద్యోగులు ఆయన ఆధ్వర్యంలో మా ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం మిగిల్చింది గుండు సున్నా అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి నిరసన కూడా తెలియజేశారు. ఆయన మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో మేము చేస్తామని మరి ఏంటి, బొప్పరాజు వెంకటేశ్వర్లు గారేమో తాత్కాలికంగా ఉద్యమానికి విరామం అంటున్నారు, మరి వెంకటరామరెడ్డి గారేమో లేదు ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంటుంది అని అంటున్నారు. మరి ఈ నేతల మధ్య ఉద్యోగ సంఘాలు కూడా రెండుగా ఉద్యోగులు విడిపోయారా అనేటువంటి ఒక అనుమానాలుకి తావిస్తోంది ప్రస్తుత పరిస్థితి. చర్చల కోసం ఉద్యమానికి తాత్కాలిక విరామం 25న ఏపీ జేఏసీ అంటూ అమరావతి కీలక సమావేశం అంటూ కూడా ఒక ప్రకటన చేశారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్చల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సిన ఉద్యోగుల సన్నద్ధత సభలకి ఏపీ జేఏసీ అమరావతి తాత్కాలిక విరామం ప్రకటించింది. విజయవాడ రెవెన్యూ భవన్లో సోమవారం జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంతో జరుపుతున్న సంప్రదింపులకు ఆటంకం కలగకూడదు అనే ఉద్దేశంతో ప్రస్తుత ఉద్యమ కార్యక్రమాలను కొంతకాలం నిలిపివేస్తున్నట్టుగా జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు. ఉద్యోగుల ఆర్థిక సర్వీసు సంబంధిత సమస్యలను ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఆశించిన స్పందన కనిపించలేదని నేతలు పేర్కొన్నారు. దీంతో జూన్ 7 నుంచి జిల్లాల వారీగా ఉద్యోగులను ఉద్యమానికి సమాయత్తం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించామని వివరించారు. ఆ క్రమంలో జూలై 10, 11 తేదీల్లో మంత్రులు జేఏసీ ప్రతినిధులతో సమావేశమై సమస్యలపై చర్చించారు. జూలై 21లోగా అన్ని ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తీసుకుని పెండింగ్ అంశాల పరిష్కారానికి ప్రయత్నిస్తామని మంత్రులు హామీ ఇచ్చారని జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన గడువు సమీపించడంతో ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. చర్చల ఫలితంగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయాలు వస్తాయా లేక మరోసారి హామీలకే పరిమితం అవుతుందా అనే సందేహంతో కూడా ఉద్యోగ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసే వరకు సన్నద్ధత సభలను వాయిదా వేయాలి అని జేఏసీ నిర్ణయించింది. అయితే ఇది ఉద్యమాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవడం కాదు అని, చర్చల ఫలితాలను పరిశీలించిన తర్వాత తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని నేతలు స్పష్టం చేశారు. జూలై 25న ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన, ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంపై లభించే స్పష్టతను సమీక్షించి భవిష్యత్తు ఉద్యమ ప్రణాళికను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల దృష్టి ప్రభుత్వ నిర్ణయంపైనే ఉంది. చర్చలు సమస్యలకు పరిష్కారం చూపుతాయా లేక వాయిదా పడిన సన్నద్ధత సభలు మరింత ఉధృతమైన ఉద్యమానికి నాంది పలుకుతాయా అనేటువంటిది జూలై 25 సమావేశం తర్వాత తేలనుంది. ఇది ఎలా ఉంటే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ఇటీవల ఉద్యోగుల సమస్యలపై వినూత్న నిరసన చేపట్టారు. 2026 జూలై 13న విజయవాడలో నిర్వహించిన ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు ఉద్యోగులు గుండు చేయించుకున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్లో ఉండటానికి నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన డిమాండ్లు ఏంటి? పెండింగ్లో ఉన్న 5 డిఏలు విడుదల, నూతన పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటన, సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపు, ఉద్యోగులకు రావాల్సిన ఇతర ఆర్థిక ప్రయోజనాల విడుదల, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒకటే డిమాండ్లేమో సేమ్, కానీ 2 ఉద్యమ మార్గాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమంలో ఇప్పుడు 2 భిన్న వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఏంటి, ప్రభుత్వంతో చర్చలకు మరికొంత సమయం ఇవ్వాలి అన్నట్టుగా ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఆయన ఆధ్వర్యంలో వాళ్ళు అలాగా ఆ రూట్ ఎంచుకుంటే, మాటలు హామీలతో కాలం గడిచిపోయింది. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రత్యక్ష నిరసనకు దిగింది. డిమాండ్లు మాత్రం ఒకటే అన్నట్టుగా ఈ వెంకటరామరెడ్డి గారి వర్గం ఆలోచిస్తోంది. కానీ వాటిని సాధించేందుకు ఇద్దరు 2 మార్గాలు ఎంచుకున్నారు.
అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ల నాయకత్వంలోని సంఘం మొదట ఉద్యోగులను ఉద్యమానికి సిద్ధం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సన్నద్ధ సభలు ప్రారంభించింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేపట్టింది. అయితే జూలై 10-11 తేదీల్లో మంత్రులు జేఏసీ నేతలతో చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాలు సమర్పించిన 23 అంశాలను పరిశీలించి జూలై 21లోగా ఇతర సంఘాలతోనూ సంప్రదింపులు జరుపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తొలి విడత చర్చలు ఎలాంటి తుది నిర్ణయం లేకుండానే ముగిసినప్పటికీ తదుపరి సంప్రదింపులకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రభుత్వంతో చర్చలకు ప్రతిబంధకం కాకూడదనే కారణంతో బొప్పరాజు వెంకటేశ్వర్లు సన్నద్ధత సభలని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇక్కడే కొంచెం ఏమైనా వెనక్కి తగ్గారా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలోని ఉద్యోగ సంఘం ఏదైతే ఉందో జేఏసీ, అది వెనక్కి తగ్గిందా అనేటువంటి ఒక అనుమానాన్ని అలాగే ఒక విమర్శని కొంతమంది ప్రతికూల వర్గాలు చెప్తున్న పరిస్థితి. జూలై 25న రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇక్కడే మరో ఉద్యోగ సంఘం భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఇక ఎదురు చూడటం వల్ల ప్రయోజనం లేదనే వైఖరితో ప్రత్యక్ష నిరసనకి దిగారు. ఆ ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు ఉద్యోగ సంఘాల నేతలు గుండు గీయించుకున్నారు. సో ఇదన్నమాట. మొత్తం మీద చర్చల ద్వారా పరిష్కారం వస్తుందేమో, ప్రభుత్వానికి చివరి అవకాశం ఇద్దాము అంటూ ఆయన బొప్పరాజు వైఖరి అయితే ఇప్పటికే చాలాసార్లు హామీలు ఇచ్చారు. ఎదురు చూడకుండా ప్రత్యక్ష ఉద్యమం చేయాలనేది కాకర్ల వర్గం యొక్క. సో ఇది డిమాండ్ల మధ్య ఘర్షణ కాదు, ప్రభుత్వాన్ని నమ్మి మరికొంతకాలం వేచి చూడాలా లేక వెంటనే ఉద్యమాన్ని ఉధృతం చేయాలా అన్నదే రెండు సంఘాల మధ్య కనిపిస్తున్న వ్యూహాత్మక తేడా. మరి ఉద్యోగుల సమస్యలు మాత్రం రెండు వర్గాలకు ఒకటే, వారి ఆవేదన కూడా ఒకటే. కానీ సంఘాలు విడివిడిగా భిన్న వ్యూహాలతో ముందుకు సాగితే ప్రభుత్వంపై ఏర్పడాల్సిన ఉమ్మడి ఒత్తిడి బలహీనపడే ప్రమాదం ఉంది కదా అనేటువంటిది ఇప్పుడు కొంతమంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. జూలై 21న ప్రభుత్వ చర్చల నుంచి స్పష్టమైన నిర్ణయాలు రాకపోతే జూలై 25న జరిగే ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కీలకంగా మారుతుంది. అప్పటి వరకు కనిపిస్తున్నది ఇద్దరు నేతల వ్యక్తిగత పోరాటం కాదు, సంప్రదింపుల మార్గం వర్సెస్ ప్రత్యక్ష ఉద్యమ మార్గం. మరి ఈ ఇద్దరు నేతలు కూడా రెండు భిన్నమైన మార్గాలను ఎంచుకున్నారు. ఒక ఆయనేమో వేచి చూద్దామనే ధోరణిలో వెళ్తుంటే ఇంకో ఆయనేమో వెంకటరామరెడ్డి మాత్రం లేదు ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం, ఇక ఉద్యమం చేయాల్సిందే, చేసి తీరాల్సిందే అని ఆయన. సో చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయో.